మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగానంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని మన చెప్పడం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని, ఈ ఏదైతే ఆప్కోస్ ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోస్ వల్ల 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్గానే మరి అందరూ కూడా జీతాలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థ అది, కానీ దాని నిర్వహణ ఎండీ సంబంధించి ప్రైవేట్ వ్యక్తి బదులు ఐఏఎస్ అధికారి నుంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్గానే దాన్ని నడపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకి మరి 10 నెలల 1వ తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని, వాళ్ళకి రావాల్సిన బదిలీలన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి కొంతవరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కి సంబంధించి కానీ పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు సరళ లీవ్ సంబంధించి మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరళ లీవ్లు మరి 3 సరళ లీవ్లు ఇప్పుడు అప్లై చేసుకుని ఉన్నారు. అవన్నీ కూడా ఇవ్వడం పడుతుంది. అట్లాగే డిఏలు సంబంధించి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు జనాభా ఏదైతే జనాభా పెరుగుదల ఉందో దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచాలని మరి పెంచి తద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి తప్ప స్వచ్ఛ భారతను మరి ఇంకొక పేరుతోటి పిలుపునిస్తే సరిపోదు. జనాభాను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. కార్మికులకి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు మధ్యాహ్నంగా పనిచేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. పనిముట్లకు సంబంధించి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పనిముట్లు లేని పరిస్థితి, సిపిలు కూడా వర్షాలు ఉడుకోవాల్సిన పరిస్థితి కొంతవరకు ఉంది. అవన్నీ కూడా సరిచేసి మరి కన్జర్వేషన్ ఆర్టికల్స్ అన్నీ కూడా వాళ్ళకి కార్మికులకు అందజేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి మరి చర్యలు తీసుకోవాలని, మరి లేని పక్షంలో మరి 11వ తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్తం కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తారీఖు నిర్వహించబోతా ఉన్నాం. ఈ మధ్యలోనే మరి అసెంబ్లీ పక్క జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద మరి ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మరి విజయవాడలో మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11 నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.